కొన్నిసార్లు మీ గోళ్ళు చూసి కూడా గుండెకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయేమో చెప్పచ్చు. గోళ్ళకి సంబంధించినంత వరకు బాగా బల్బస్గా ఉండే గోళ్ళని క్లబ్బింగ్ అంటారు. అంటే ఇట్లా లావుగా ఉండి ఇక్కడ యాంగిల్ లేకుండా ఇలా లావుగా ఉండేది, ఉబ్బెత్తుగా ఉండేదాన్ని బల్బస్ ఫింగర్ టిప్ అంటారు. దాన్ని క్లబ్బింగ్ అంటారు. ఇది ఎట్లుంటుంది అంటే కొన్ని రకాల పుట్టుకతో వచ్చే గుండె జబ్బులతో ఉంటుంది. కొంతవరకు బాగా ఆక్సిజన్ తక్కువ ఉండే ఎక్కువ కండిషన్స్ ఉండే సిఓపిడి లాంటి కండిషన్స్లో ఉంటుంది. ఇంకొంతమందికి ఇన్ఫెక్షన్స్ హార్ట్ లోపల ఉంటే ఉంటుంది. ఇంకా కొన్ని ఏంటంటే నెయిల్స్లో రెడ్డిష్ బ్రౌన్గా ఇట్లా స్ప్లింటర్ అయినట్టు ఉంటాయి. వాటిని స్ప్లింటర్ హెమరేజెస్ అంటారు. అట్లా థిన్ రెడ్ బ్రౌన్ స్ట్రీక్స్ వస్తాయి అన్నమాట. అట్లా వచ్చిందనుకోండి, లోపల హార్ట్ లోపల ఇన్ఫెక్టివ్ ఎండోకార్డిస్ అనే ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా, లేకపోతే వాల్వ్ ఆర్టిఫిషియల్ వాల్వ్ ఉంటే అక్కడి నుంచి ఎంబలై వచ్చి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు ఏంటంటే ఇక్కడ నెయిల్ బెడ్స్ బ్లూగా వస్తాయి. ఆ బ్లూగా వచ్చిందని సైనోసిస్ అంటారు. అలా ఉందనుకోండి, హార్ట్ లోపల ఒక రైట్ టు లెఫ్ట్ షంట్ అనేది ఉండొచ్చు. అది కాకుండా పల్మరీ హైపర్టెన్షన్ అని లంగ్లో రైట్ సైడ్ ప్రెషర్ ఎక్కువైపోయి దానివలన హార్ట్ పైన ఎఫెక్ట్ రావచ్చు. దీని కాకుండానే హార్ట్ ఫెయిల్యూర్ ఉంటే కూడా ఇదే రకంగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇది నెయిల్ బెడ్ వైట్గా ఉందనుకోండి, బాగా టెర్రీ నెయిల్స్ అంటారు, అలా ఉన్నాయనుకోండి, బాగా హార్ట్ ఫెయిల్యూర్ ఉండి పంపింగ్ వీక్గా ఉన్న వాళ్ళకి అలా ఉండొచ్చు. అదేవిధంగా రక్తం తక్కువగా ఉన్న వాళ్ళకి కూడా అలాగే ఉండొచ్చు. ఇకపోతే ఇక్కడ లున్నిలా అని ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఈ చివర్లో స్కిన్కి ముందు వైట్గా ఉంటుంది, దాన్ని లున్నిలా అంటారు అనమాట. ఆ లున్నిలా అనేది నార్మల్గా వైట్గా ఉంటుంది. అట్లా కాకుండా రెడ్గా ఉందంటే కూడా కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ కానీ, లేకపోతే ఎప్పుడైతే హైపర్ డైనమిక్ సర్క్యులేషన్ ఉంటుందో అప్పుడు అది రెడ్గా వచ్చే అవకాశం ఉంటుంది. ఇకపోతే ఇట్లా బ్రౌన్గా లేకపోతే బ్లాక్గా పొడవుగా గీతలు ఉన్నాయని అంటే దాని లోపల కూడా క్లాట్స్ రావటం వల్ల అట్లా వచ్చే అవకాశం ఉంటుంది. ఎంబలిక్ ఫినామినా అంటారు, దానివల్ల వచ్చే అవకాశం ఉంటుంది. కొంతమందికి నెయిల్ పిట్టింగ్ అని ఉంటుంది. అంటే చిన్న గుంటలాగా పడి ఉంటాయి గోళ్ళపైన. అట్లా ఉంటే వాళ్ళకి ఆక్సిజన్ లాంగ్ టర్మ్ తక్కువ ఉన్న వాళ్ళకి అలా వచ్చే అవకాశం ఉంటుంది. సో మెయిన్గా మనం గుండెకి సంబంధించిన వాటిలో క్లబ్బింగ్ ఉండొచ్చు, స్ప్లింటర్ హెమరేజెస్ ఉండొచ్చు, సైనోసిస్ ఉండొచ్చు. అదేవిధంగా గోళ్ళు చూసినప్పుడు రక్తం తక్కువ ఉందని కూడా చాలాసార్లు చెప్తాం. సో ఇలా గోళ్ళని చూసి చాలాసార్లు గుండె జబ్బుల్ని నిర్ధారించుకునే అవకాశం ఉంటుంది. దానికి సంబంధించిన పరీక్షలు చేసి వాటిని కనుక్కునే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మీ గోళ్ళు ఏమైనా అబ్నార్మల్గా ఉంటే ఒకసారి ఫిజిషియన్కి చూపించుకోండి, కార్డియాలజిస్ట్కి అవసరం లేదు.